పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును, ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథం నుంచి ఒక మాటని మనం కొనసాగిస్తున్నాం, ఒక అంశాన్ని. దాన్ని మనం మరలా కొనసాగించుకుంటాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 18వ వచనం. కొరింథీయులకు రాసిన పౌలు భక్తుడు కొరింథీయులకు రాసిన 10వ అధ్యాయము 2వ పత్రికలో 18వ వచనం. ప్రభు మెచ్చుకునేవాడే యోగ్యుడు కానీ తను తానే మెచ్చుకునేవాడు యోగ్యుడు కాడు. ప్రభు సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి యేసు ప్రభువా, నీ ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రములు. నువ్వు నమ్మదగిన దేవుడివి, ఆధారపడదగిన దేవుడివి. ఓ దేవా, సృష్టికర్తవు, నిజదేవునివి, సార్వభౌమునివి, లోకరక్షకుడివి. అందుని బట్టి మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తున్నాను ప్రభా. మరి ఒకప్పుడైతే ప్రభా, మరి ఘోర పాపంలో, దుష్టత్వంలో, చెడుతనంలో నేనున్నప్పుడు నన్ను ప్రేమించి నా కొరకు తండ్రి నీ వాక్కును పంపి నా అంతరంగంలోని పాపాన్ని ప్రభు నాకు చూపించి నీ ఆత్మ ద్వారా నేను పాపం ఒప్పుకున్నట్లు నాకు సహాయపడి, ఓ దేవా, నీ బలమైన వాక్కు చేత తండ్రి నన్ను రక్షించుకొని నాయన నేను రక్షణ తీర్మానంలోనికి వచ్చేలాగా చేసి నన్ను కాపాడిన విధానాన్ని బట్టి ఉన్నాను. పాతాళం నుండి నా ఆత్మను మీరు కాపాడి లేవనెత్తి ఈ విధంగా ప్రభా గొప్ప రక్షణకు పాత్రగా చేసి నీ పరిశుద్ధుల స్వాస్థ్యంలో నన్ను ఉంచిన కారణాన్ని బట్టి మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తూ, అనుదిన జీవితంలో, కుటుంబ జీవితంలో, పరిచర్య జీవితంలో బలమైన దేవుడుగా నాకున్నదని బట్టి మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తూ, ఆరాధిస్తూ, ఏమిచ్చినా నీ రుణం తీర్చుకోలేని నేను ఆరాధన యేసునామంలో మీకే అర్పిస్తూ, ఈ సమయమందు చదువుకున్న లేఖన భాగాన్ని మీ చేతిలో పెడుతుండగా దీవిస్తురమ్మని, ఆశీర్వదిస్తురమ్మని, మా అందరితో మీరు మాట్లాడుతురమ్మని, మీ స్వరాన్ని మేము వినగలుగులాగిన కృప చూపుతురమ్మని, నిష్ప్రయోజకులైన దాసునని మీ ఎదుట ఒప్పుకుంటూ ఎన్నో హద్దుబాట్లు, పరిమితులు కలిగిన వాన్నని, ఓ దేవ, అనేక పర్యాలు బోధించి తప్పవుతున్న వాన్నని మీ ఎదుట సాగిలపడచ్చు. మీ కృపకై వేడుచు, మీ ఆత్మ సహాయంని కోరుచు, వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని యోగ్యంగా బలలో పాలు పొందే బిడ్డలుగా చేస్తురమ్మని, ఇంకా ప్రభా మా జీవితాలు ఏవి కొదువుగా ఉన్నాయో వాటిని మా దృష్టికి, మా గమనానికి తీసుకొస్తురమ్మని, తద్వారా మహిమా ఘనత ప్రభావాలు మీరే పొందుకుంటురమ్మని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంనే స్తుతించి ప్రార్థించి వినయంతో అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి, ఆమెన్. సీజన్ మారింది, కొంచెం గొంతు మార్పు వస్తూనే ఉంది. సరే, ఒక తలంపుని మనం కొనసాగిస్తున్నాం. మనకందరికీ పరిచయం అయింది ఇది. ప్రభు తన బిడ్డల్ని, దేవుని సంఘంలోని విశ్వాసులు ఏం చేస్తారంటే తను అనేక రీతిలుగా మెచ్చుకుంటాడు. వారి విశ్వాసాన్ని బట్టి, వారి ప్రేమను బట్టి, వారి త్యాగాన్ని బట్టి, వారికి ఉన్న సమర్పణ బట్టి, వారు ఆరాధించే విధానాన్ని బట్టి, వారి సాక్ష్యాన్ని బట్టి దేవుడు కొంతమందిని ఏం చేస్తూ వచ్చాడంటే మెచ్చుకుంటాడు. సాతాను చెప్తాడు, పరలోకంలో ఇంకెవరుంటారు? పెద్దలుంటారు. పెద్దలే చెప్తాడు మన గురించి. ఇంకెవరు చెప్తాడు? దూతలు చెప్తాడు, శరాపులు చెప్తాడు, కెరూబులు చెప్తాడు కదా. మన గురించి ప్రభువే సాక్ష్యం ఇస్తాడు. ప్రభువే మన గురించి సాక్ష్యం ఇస్తాడు. కాబట్టి ఈ లోకంలో మనం ఎలాంటి జీవితాన్ని జీవించాలి? ఎలాంటి జీవితాన్ని జీవించాలి చెప్పండి? ప్రభు మెచ్చుకోవటానికి ఆస్కారమైనటువంటి జీవితాన్ని మనం జీవించాలి. ప్రభువుని కష్టపెట్టే పనులు చేయరాదు,
ప్రభువుని అవమానపరిచేటటువంటి పనులు చేయరాదు, ప్రభువుని దుఃఖపెట్టేటటువంటి పనులు చేయరాదు కదా. ప్రభు మెచ్చుకోవటమే కాదండి, ప్రభు బాధపడటమే కాదండి, ప్రభు కొంతమందిని ఏం చేస్తూ వచ్చారంటే వాళ్ళని గద్దించాడు కూడా, వారి మీద కోప్పడ్డట్టుగా కూడా బైబిల్లో మనం చూస్తాం. కోప్పలేదా చెప్పండి? కోప్పడ్డా లేదా? కోప్పడ్డాడు. ప్రభు మెచ్చుకోవటమే కాదు, లూకాసు వార్త 13వ అధ్యాయంలో చూడండి, కోపడ్డట్టుగా కూడా మనం చూస్తాం. 13వ అధ్యాయం 32వ వచనం, లూకాసు వార్త. తీయనివ్వండి. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి ఆ నక్కతో ఇలాగ చెప్పుడి, ఇదిగో నేడును నేను దయ్యములను వెళ్ళగొట్టచ్చు, రోగులను స్వస్థపరచుండి, 3వ దినమున పూర్ణ సిద్ధి పొందేదను. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? ఇక్కడ కూర్చున్న వాళ్ళు, అబ్బా ప్రభు ఎప్పుడు మెచ్చుకుంటాడు అనుకోవద్దు. ఒక్కోసారి మనల్ని ఏం చేస్తాడు, చెడ్డగా జీవిస్తే, చెడ్డ పనులు చేస్తే అర్థమైంది ఏం చేస్తాడు చెప్పండి? ఇలాంటి పదం యేసు ప్రభు వాడాడని మీకు తెలుసా? చూడండి, ఆ నక్కతో దేవుడు కోపడతాడు కూడా, దేవుడు గద్దిస్తాడు కూడా. అర్థమైందా? దేవునికి కోపం తెప్పించేటటువంటి ఎవరిని గద్దించాడు ఇక్కడ? ఎవరిని గద్దించాడు? అన్న మనలు కాదు కదా, బయట వాళ్ళు కదా గద్దించింది అనవచ్చు కదా. తెలివిగల్లోళ్ళు, విశ్వాసులు చాలా తెలివిగల్లోళ్ళు. ఏమంటారు? హేరోదు ఎవరు? మనోడు కాదు కదా. హేరోదు దేవుని ఎరిగినవాడు కదా, ఎరిగినవాడు కాదు కదా. హేరోదు అన్య దేవతలు మొక్కేవాడు కదా. హేరోదుని గద్దించాడు కానీ మనల్ని కాదు కదా అని మనం అనుకోవచ్చేమో కదా. మనల్ని కూడా గద్దించాడు. మనల్ని గద్దించలేదా? మత్తయి సువార్త 8వ అధ్యాయంలో చూడండి. ఇప్పుడు విశ్వాసులు గద్దించినట్టుగా చూస్తాం. విశ్వాసులే కాదు, వాళ్ళు ఎవరంటే ప్రాముఖ్యంగా శిష్యులు. మత్తయి సువార్త 8వ అధ్యాయము 25వ వచనం. వారు ఆయనకు వచ్చి, ప్రభువా, నశించిపోతున్నాము, మమ్మను రక్షింపమని చెప్పి ఆయన లేపిరి. అందుకు ఆయన, అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి, ఏం చెప్తున్నాడు చెప్పండి? యేసు ప్రభు స్మూత్గా చెప్పట్లే ఇక్కడ కదా. అల్ప విశ్వాసులారా, ఎవరిని ఇప్పుడు ఎవరిని గద్దిస్తా ఉన్నాడు చెప్పండి? మీరు చెప్పండి, అదేమన్నా మంచి పదమా? మిమ్మల్ని అల్ప విశ్వాసులారా అంటే ఏమంటారు చెప్పండి? ఊరుకుంటారా? వచ్చేవారు రారు ఇందులో కొంతమంది రారు కదా. కానీ యేసు ప్రభు ఎంత సూటిగా చెప్తా ఉన్నాడు అంటే, ఎవరు వాళ్ళు? ఎప్పుడు ఆయనతో ఉండేవాళ్ళే, ఎప్పుడు ఆయనతో పాటలు పాడేవాళ్ళే కదా, ఆయనతో సంచరించే వాళ్ళే, ఆయనతో కలిసి భోజనం చేసేవాళ్ళే. అయినా వారిని ప్రభు ఏం చేస్తా ఉన్నాడు చెప్పండి? కోపపడతా ఉన్నాడు. కాబట్టి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి, ప్రభు కోపం తెప్పించేటటువంటి పనులు కూడా ఉన్నాయని మనం గుర్తెరగాలి. ప్రభు మెచ్చుకుంటాడు, అదే సమయంలో కోపగించుకుంటాడు కూడా అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. ఇంకొక సందర్భంలో గమనిస్తే, సరే వీళ్ళెవరో ప్రభు పేరుతో భక్తి చేస్తామనేటి వాళ్ళు, అటు ఇటుగానో వీళ్ళు నామకార్థులు, అటు ఇటుగానో ఉన్నారు. మత్తయి సువార్త 23వ అధ్యాయంలో చూడండి, వాళ్ళని ఏమంటారంటే పరిసయ్యులు అంటారు. నామకార్థ క్రైస్తవులు ఎవరంటే పరిసయ్యులు. 27వ వచనం చదవండి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారంగా అగుపండు కానీ లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ నిండి ఉన్నవి. చూడండి ఎంత చక్కగా కోప్పడతా ఉన్నాడు చెప్పండి. మీరు సున్నం కొట్టిన సమాధులు అంటాడు కదా, ఇంకా పై వచనంలో మీరు సున్నం కొట్టిన సమాధులు అంటాడు. అంటే కోపగించుకుంటున్నాడు. ప్రభు పేరట భక్తి చేస్తూ, అది భక్తి సరైన భక్తి కాదు, అలాంటి వారి మీద కూడా ప్రభు కోపగించున్నాడు. అంటే ఒక మాట మనం అర్థం చేసుకోవాలి. ఏం అర్థం చేసుకోవాలంటే, ప్రభు మెచ్చుకోవటమే కాదు, కానీ వాటిని ఏం చేస్తాడు? ఖండిస్తాడు, కోప్పడతాడు, గర్హిస్తాడు. అర్హిస్తాడు కాదు. హర్షిస్తాడంటే అర్థం ఏంటి? సంతోషించడం. గర్హించడం అంటే బాధపడటం అన్నమాట, సంతోషపడకుండా ఉండటం. కాబట్టి అవి కూడా చేస్తాడు. కానీ మంచిగా జీవిస్తే, నతనీయులను ఒక మాట అంటాడు చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 47వ వచనంలో, యోహాను సువార్త 1వ అధ్యాయం. ఇప్పుడు చూడండి, మెచ్చుకుంటాడు ప్రభు. నువ్వు మంచి భక్తిని చేస్తే, మంచి విశ్వాసాన్ని కొనసాగిస్తే మెచ్చుకుంటాడు. యేసు నతనీయులను తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజంగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు
ఏ కపటమును లేదని అతని గురించి చెప్పాను. ఇప్పుడు నతనీయులు ఏం చేస్తున్నాడు చెప్పండి? మెచ్చుకుంటున్నాడు. ఏ బ్రతుకు బ్రతుకుతావు, క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నావు, విశ్వాసాన్ని కొనసాగిస్తున్నావు, మందిరానికి వస్తున్నావు, వాక్యం చదువుతున్నావు, ఏ కేటగిరీలు ఉంటావు చెప్పు? ప్రభు కోప్పడేటటువంటి గుంపులో ఉంటావా? ప్రభు మెచ్చుకునేటటువంటి గుంపులో ఉంటావా? నతనీయుల్ని ఏం చేస్తా వచ్చాడు? నీకులాగా సావాసం లేదు నతనీయులకి, నీకులాగా ఇన్ని వర్తమానాలు వినలేదు నతనీయులు, నీకులాగా దైవగ్రంథం నతనీయుల యొద్ద లేదు, నీవలే నావలే ప్రభుని వెంబడించలేదు నతనీయులు. ఒకే ఒక్కరోజు ఒక మాటకు లోబడొచ్చాడు. లోబడొచ్చి తన అంతరంగాన్ని ప్రభుకు చూపించాడు. తన అంతరంగం ఏంటో ప్రభు గుర్తెరిగి చెప్తా ఉన్నాడు. ఇజ్రాయేలులో ఏమన్నాడు? ఇతడు ఇజ్రాయేలీడే, ఇతని యందు ఏ కపటమో. ఈ మాట నీ గురించి నా గురించి చెప్పగలిగితే ఎంత మేలు. ఇంకొక ఆయన మెచ్చుకుంటాడు. చూడండి ఏమంటాడు, చూడండి రండి. మత్తయి సువార్త 15వ అధ్యాయంలో 28వ వచనంలో ఒక ఆమెను మెచ్చుకుంటాడు. అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసం గొప్పది. ఎందుకని మెచ్చుకున్నాడు చెప్పండి? తగ్గింపే కాదండి. ఆమె ఏమడుగుతా వచ్చింది చెప్పండి? ఏమడుగుతా వచ్చింది? ఎందుకు వెళ్ళింది? ఎవరి కొరకు వెళ్ళింది ఆమె? మరి యేసుప్రభు ఏం చేస్తా వచ్చాడు? యేసుప్రభుతో ఎంత చక్కగా కథ చెప్తుందంటే ఏం చెప్తుంది? బల్ల క్రింద కుక్కలు ఉంటాయి, కుక్కలు పెట్టొచ్చునంటే ఆ కుక్కలు కూడా పడిన ముక్కలు తింటాయి కదా అంటది కదా. ఇప్పుడు ఏమి అసలు ఇట్లా ఎవరైనా చెప్తారా? నాకు కింద ఎందుకు ముక్కలు, పై ముక్కలే కావాలంటాం. కానీ తన యొక్క స్థితిని గుర్తెరిగినటువంటి, అప్పటి వరకు యేసు ప్రభు కేవలం యూదులకే అద్భుత ఆశ్చర్య క్రియలు అనేటటువంటి పరిస్థితిలో ఉంటూ వచ్చాడు. తండ్రి అందునిమిత్తమే పంపించాడని యేసు ప్రభు తలంచాడు. కానీ ఇక్కడ గమనించినట్లయితే యేసు ప్రభు ఏం చేస్తాడు? జరుగుతాడు. మన ప్రార్థనలు బట్టి, మన యాచనలు బట్టి, మన కన్నీటిని బట్టి కూడా ఏం చేస్తాడంటే కదిలించబడతాడన్న సత్యాన్ని మనం గుర్తెరగాలి. మెట్టుకు మనం గమనించినట్లయితే తనను మెచ్చుకుంటూ వచ్చాడు. వీళ్ళని ఎందుకు మెచ్చుకున్నాడు, వాళ్ళని ఎందుకు మెచ్చుకోలేదంటే ఒకే ఒక రీజన్. 2 కండిషన్స్ మస్ట్ బీ ఫుల్ఫిల్డ్ బై us. మన ద్వారా 2 షరతులు నిర్వర్తించబడాలి. ఏంటవి? సామెతలు 3వ అధ్యాయము 5-6 వచనాలు. సామెతలు 3:5-6 వచనాలు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకం ఉంచుమో, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుమో, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయును. ఈ ఒక్క ఆజ్ఞకు మనం లోబడితే, స్వబుద్ధిని ఆధారంగా చేసుకుని వాళ్ళు జీవించిన వాళ్ళని ఏం చేస్తారంటే ప్రభు మెచ్చుకుంటాడు. ఎందుకు? వారు ప్రభు మీద ఆధారపడి జీవిస్తారు కాబట్టి, ఖచ్చితంగా మంచి జీవితాన్ని జీవిస్తారు కాబట్టి, నిశ్చయంగా మంచి సాక్ష్యాన్ని కలిగి ఉంటారు కాబట్టి వారిని ప్రభు మెచ్చుకుంటాడు. ఇంకా రోమా 12:1 అంటాడు, సజీవ యాగంగా మనం ప్రభుకి ఏం చేయాలి కదా. మనం ఏం చేస్తూ ఉంటాం? సగమే అర్పించుకుంటాం, ఉత్తిగే పాట పాడతాం. అర్పింతు ప్రభువా నా జీవితము, నేనంటాను అర్పింతు ప్రభువా నా జీవితం సగమే. సామర్థ్యం గలని హస్తానికంట సగమే అర్పించి ఏం చేస్తూ ఉంటాం? పాటలు పాడుతూ ఉంటాం. దానివల్ల ఏం ఉపయోగం లేదండి. అర్థమైందా? సంపూర్ణంగా ప్రభుకి ఏం చేయాలంటే మనల్ని మనం లోబర్చుకున్నప్పుడు, సజీవ యాగంగా ప్రభుకు మనం అప్పగించుకున్నప్పుడు, అప్పుడు ఏం చేస్తారంటే మన ద్వారా ప్రభు మహిమ పొందుతాడు. తండ్రి అయిన దేవుని సముఖంలో తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను ఏం చేస్తారంటే మెచ్చుకుంటాడు. అర్థమైందా? మెచ్చుకోకుండా ఉండటానికి లోకంలో అడ్డగించేటటువంటి అంశాలని ఏమని మనం చెప్పుకున్నామంటే 7 సంగతులు మనం చెప్పుకున్నాం. ప్రభు మనల్ని మెచ్చుకోకుండా ఉండటానికి ఆటంకాలు ఏంటంటే వాటిని ఏమంటారంటే చిక్కులు పెట్టేటటువంటి 7 పాపాలు అంటారని ఒక పాపం గురించి మనం నేర్చుకున్నాం. దేని గురించి నేర్చుకున్నాం? గర్వం గురించి మనం నేర్చుకున్నాం కదా. ప్రభు చిత్తమైతే మరొక పాపం గురించి ఏంటి? 7 పాపాలు ఒకసారి లిస్ట్ అవుట్ చేద్దాం. 1 గర్వము, 2 అసూయ, 3 కోపము, 4 ధనాపేక్ష, 5 కాముకత్వము, 6 సోమరితనము, 7 భోజన ప్రియత్వం కదా. మనం ఇందులో గర్వం గురించి మనం ధ్యానించుకున్నాం. ఎంతమంది వదిలిపెట్టారు చెప్పండి? గర్వాన్ని ఎంతమంది వదిలిపెట్టారు?
మీకు గర్వం లేదని నేను ఎప్పుడు తలుస్తానంటే, ఎప్పుడైతే చాపలు ఎత్తుతారో, ఎప్పుడైతే బాత్రూమ్ కడుగుతారో, ఎప్పుడైతే మందిరంలో పని చేస్తారో, అప్పుడు మీకేం లేదని నేను తలుస్తాను చెప్పండి. ఆ, శరీరం అంతా ఆషామాషిగా దీన్ని లొంగ తీసుకోవటం అర్థమైందా? ఈ శరీరం ఏం చేస్తంటే ఏం చేస్తాయి? ఉప్పొంగ చేస్తాయండి, ఉప్పొంగ చేస్తుంది. అర్థమైందా? నిన్ను హెచ్చిస్తుంది, నిన్ను ఘనపరుస్తుంది, నీకు మట్టి అంటుద్దని చెప్పుద్ది. నీ ఆధిక్యతలను పట్టుకొచ్చి చూపెట్టుద్ది. నువ్వెవరివి, నీ దగ్గర ఎంత డబ్బు ఉందో తెలుసా, నీకు ఎంత ఆధిక్యత ఉందో తెలుసా, నీకెంత పరపతి ఉందో తెలుసా. ఈ శరీరం నేనేం చేస్తే రెచ్చగొట్టుద్ది. రెచ్చగొట్టినప్పుడు నువ్వేం చేస్తావు? ఏం చేస్తావు? అందుకనే ప్రభు యొక్క కృపకి ఏమైపోతారు? వాళ్ళు దూరం అయిపోతారు. ప్రభు సన్నిధికి వాళ్ళు దూరం అయిపోతారు. ప్రభు యొక్క వాగ్దానాలు వారి జీవితంలో నెరవేర్పులోనికి రావు. ఎవరైతే తమను తాము తగ్గించుకుంటారో, గర్వాన్ని ఏ రకంగా కూడా తమ జీవితంలో అనుమతించకుండా జాగ్రత్త పడతారో వారిని ప్రభు మెచ్చుకుంటాడు. రెండవది అసూయ కదా, దానికి తమ్ముడు లాంటిది ఇది కూడా. రెండవది ఏంటి? అసూయ, దానికి తమ్ముడే. ఇదేం తక్కువేం కాదు, ఇదేం తక్కువ కాదు. ప్రభు చిత్తమైతే ఈరోజు అసూయ గురించి ఒక 20 నిమిషాలే ధ్యానించుకుందాం. దీంతోనే మనం ముగించుకుందాం. వచ్చేవారు మరొక ఆ కోపం గురించి కానీ ఇంకొక అంశం గురించి కానీ మనం ధ్యానించుకుంటాం. అసూయ కదా, అసూయ అనేది ఇంకా చిన్న పదం కూడా ఉంది. ఈర్ష్య అంటారు, దాన్ని ఏమంటారు? ఈర్ష్య అంటారు కదా. 2 అక్షరాలే, కానీ ఏం చేస్తుంది చెప్పండి? ఎన్నో కొంపల్ని ముంచేస్తుంది. 2 అక్షరాలే. 2 అక్షరాల ప్రేమ ఏం చేస్తుందంటే అది ఏం చేస్తే మనిషిని బ్రతికిస్తుంది. 2 అక్షరాలు కలిగినటువంటి ఈర్ష్య ఏం చేస్తుందంటే మనిషిని చంపేస్తే. అర్థమైందా? జన్మ పాపం ఉన్నదంటానికి కారణం ఏంటంటే, బహుశా నేను అనుకుంటాను అసూయను బట్టి కూడా ఆ మాట ఉపయోగిస్తారేమో క్రైస్తవ జనాంగం కదా. ఎవరైనా దీన్ని నేర్పుతారా చెప్పండి? ఎవరైనా మీ పిల్లలకి నేర్పారా? బిందు ఎప్పుడైనా నేర్పా పిల్లలకి అసూయ గురించి? ఈరోజు అద్భుతమైన పాఠం చెప్తానని మనం నేర్పుతామా? దాన్ని వాళ్ళలో పాదుగొల్పడానికి ఏమైనా ప్రయత్నం చేస్తామా? లేదు. చిన్నప్పటి నుంచే 2 పిల్లలు ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది అసూయ గురించి కదా. ఒక పిల్లోని మీరు ఎత్తుకోండి, ఇంకో పిల్లోడు ఏం చేస్తాడు చెప్పండి? వాడిని దించేంత వరకు కూడా వీడు ఊరుకోడు. నువ్వు దిగాల్సిందే అంటాడు. నన్ను ఎత్తుకో అంటాడు. కుదరదురా బాబు. ఒకరిని పెద్దోళ్ళు అయినప్పటికీ కూడా, ఈవెన్ జాయ్ చిన్నప్పుడు మేము సాత్వికని పెద్దది కదా, ఎత్తుకోవడం కష్టసాధ్యం కదా అన్నప్పుడు కూడా ఏం చేస్తంటే వాడిని దించవలసిందే, ఆమెను ఎత్తుకోవాల్సిందే అన్నట్లు వాళ్ళు మారం చేస్తారు. వాళ్ళకి ఎవరు నేర్పించారు? ఎవరు నేర్పించలేదండి. అది స్వతహాగానే ఉంటుంది అనమాట. సాతానుడు పెట్టేటటువంటి చిచ్చుల్లో ఇదొక చిచ్చు అనమాట. అసూయ అనేది కూడా ఒక చిచ్చు. పెట్రోనియస్ భక్తుడు అందుకనే ఒక పుస్తకంలో రాస్తాడనమాట. రాబందు ఏం చేస్తంట కేవలం ఏంటంటే ఎముకలను వదిలిపెట్టి శరీరాన్ని మాత్రం మొత్తాన్ని తినేస్తంట రాబందు. కానీ అసూయ ఏం చేస్తంట? ఎముకలను తింటదంట, కిడ్నీలు తింటదంట, గుండెని తినేస్తంట, పుర్రెలో ఉన్నటువంటి ఎముకలు కూడా తినేస్తంట. మొత్తాన్ని కూడా ఏం చేస్తంటే తినివేయగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి రోగం ఏంటంటే అసూయ. ఈనాడు అనేక మంది క్రైస్తవులు కూడా ఈ జబ్బుతో బాధపడతా ఉన్నారు. దీని గురించి చెప్పరు. దేవుని సంఘాల్లో దీని కొరకు ప్రార్థించమని కోరరు. అర్థమైందా? దేవుని సంఘాల్లో దీని నుంచి విడుదల పొందాలని ఆశించరు. ఎన్నో సంఘాల్లో ఇది ప్రవేశించి ఏం చేసింది చెప్పండి? దేవుని సంఘాలని చిన్నాభిన్నం చేసింది. అర్థమైందా? మొట్టమొదటి ఒక పెద్ద సేవకునికి అసూయిందనుకో, ఇక కింద వాళ్ళు ఎప్పుడు కూడా ఏమంటారు చెప్పండి? ఎప్పుడు కూడా అక్కడ కూర్చొని చప్పట్లు కొట్టమే. ఇక ఓ పెద్ద ఆయన పట్టుకుంటాడు. ఫస్ట్ సాతాను ఎవరిని పట్టుకుంటాడు? ఓ పెద్ద ఆయన పట్టుకుంటాడు. పెద్ద ఆయన పట్టుకుంటే మొత్తం పని అయిపోద్దిగా కదా. ఇంకెవరిని కూడా ఇక్కడికి రానివాడిగా. ఒకవేళ అవకాశం ఇచ్చినా నీ గురించి ఎవరైనా మంచిగా పాడావో, నీ గురించి ఎవరైనా మంచిగా బోధ చేశావో, లేకపోతే నీ ద్వారా దేవుడు మాట్లాడుతూ వచ్చాడో, ఈ సంగతులు కనుక వాళ్ళు వింటే ఏం చేస్తారు చెప్పండి? ఇక నీకు పరిచర్య వచ్చేవారం ఉండదు. ఇక కొద్ది రోజులు నేను కూర్చోబెడతారు. వాళ్ళు గమనించట్లే సాతానుడు ఎంత దేవుని పని ఆటంకపరుస్తున్నాడో, ఎంత వాడు దేవుని పని కలవరపరుస్తున్నాడో ఈనాడు చాలామంది ఏం చేయటం లేదు చెప్పండి. అందుకనే మీరు సోకాళ్ళు ఎవరైతే ప్రోస్పరిటీ గాస్పెల్ స్పీకర్స్ ఉంటారో ఆయనే చెప్తాడు, వీడు ఎదగాలి, వీడు బారసాల నుంచి ఎదిగే కొద్దీ కూడా ఆయనే చెప్తూ ఉంటాడు. వీడు 15 ఏళ్ళు వచ్చి 20 ఏళ్ళు వచ్చి 30 ఏళ్ళు వచ్చి అంతవరకు కూడా ఎవరు చెప్తుంటారు? ఈ అయ్యగారు చెప్తూ ఉంటారు. అయ్యగారి పెద్ద అయ్యేంత వరకు. మధ్యలో ఉన్న ఏమైపోతారు చెప్పండి? వాళ్ళు ఎటన్నా పోని దేవుని పని, ఎటన్నా కానీ సర్వనాశనం అయిపోయి దేవుని పని. ఈనాడు సాతానుడు పెట్టినటువంటి అతిపెద్ద చిచ్చు ఏంటి చెప్పండి? ఇదేనండి. కాబట్టి జాగ్రత్త సుమా. ఫ్రాన్సిస్ బేకన్ అనేటటువంటి ఒక దైవజనుడు ఒక మాట అంటాడు అసూయ గురించి. ఏమంటాడంటే,
ఏమంటాడు? అసూయకు సంచార రోగం గలదని చెప్తాడనమాట. అసూయ కలిగిన వ్యక్తులు ఏం చేస్తారు చెప్పండి? పోయి ఇంకొకరికి ఏం చెప్పాలి? ఖచ్చితంగా అసూయను ఏం చేయాలి చెప్పండి? వెలగక్కాలి. వెలగక్తారంట. ఈ ఫ్రాన్సిస్ బేకన్ అనేటటువంటి ఆయన చెప్తాడు. కాబట్టి బైబిల్లో అసూయ గురించి చాలా చాలా మాట రాయబడతా వచ్చాయి. మనం జాగ్రత్త కలిగి ఉండాలి. దాన్ని ఏ విధంగా ప్రభు నిరసించాడో, ఖండించాడో, దాన్ని ఎంత తీవ్రంగా ద్వేషించాడో మనం గుర్తెరకపోతే ఈ జబ్బు ఒకనాడు నిన్ను నన్ను పట్టుకొని ఏం చేస్తే చెప్పండి? ఏం చేస్తే? చంపేస్తే. యోబు గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో అంటాడు. యోబు గ్రంథము 5వ అధ్యాయము, బుద్ధి లేనివారు అసూయ వలన చచ్చెదరు కదా. అసూయ ఏం చేస్తుంటే చెప్పండి? మనం అనుకోవచ్చు అసూయ వలన ఎట్లా చచ్చిపోతారని. అసూయ వల్లనేనండి ఈనాడు అన్నదమ్ముల మధ్య అసూయ ఏం చేస్తుంది చెప్పండి? హత్యలకు కూడా దారి తీస్తూ ఉంది. మీరు పేపర్లు చదువుతూ ఉంటారు. అర్థమైందా? అన్న మంచిగా ఎదిగితే తమ్ముడు ఓర్చుకోలేడు. ఓర్చుకోలేని తమ్ముడు ఏం చేస్తాడు చెప్పండి? అన్నను చంపేస్తూ ఉన్నాడు. అన్నకి ఏదైనా కీడు చేస్తూ ఉన్నాడు. చేయటం లేదా చెప్పండి? ఆస్తి పంపకాల్లో ఒకటి కొంచెం ఎక్కువైతే ఏం చేస్తాడు చెప్పండి? ఆడపిల్లలను కూడా వదిలిపెట్టాడు. అన్నదమ్ములనే కాదు, అక్క చెల్లెలను కూడా ఏం చేయడు చెప్పండి? ఆస్తి పంపకాల్లోనే కానీ, లేకపోతే ఎవరైనా పెట్టినటువంటి చీరల్లో కానీ తేడా వస్తే, ఎవరైనా పెట్టినటువంటి నగల్లో కానీ తేడా వస్తే, ఎవరైనా పెట్టినటువంటి భోజనంలో కానీ తేడా వస్తే ఏం చేస్తారు చెప్పండి? వాళ్ళంటేనే ప్రేమ, మేమంటే ప్రేమ లేదు. ఏమైపోతారు చెప్పండి? చిన్న పిల్లలు చాక్లెట్ కొరకు మారం చేసినట్లుగా అక్కకి 2 ఇచ్చి చెల్లికి 1 ఇచ్చామని చెప్పేసి ఏడుస్తారు కదా. అట్లనే ఏడిపిస్తాడు సాతానుడు. ఏడిపించి ఏం చేస్తారంటే చిచ్చు పెడతాడు. అసూయ కలిగిన వ్యక్తులు అందుకనే రాస్తాడు బైబిల్లో. ఎలా ఉంటారంటే వాళ్ళు కొరింథీయులకు రాస్తూ, వాళ్ళు కలహాలు ఉన్నాయంట, కక్షలు ఉన్నాయంట, గొడవలు ఉన్నాయంట, వివాదాలు ఉన్నాయంట. వీటన్నిటి బట్టి పౌలు భక్తుడు బాధపడి ఏమంటాడంటే, మీరు చిన్న పిల్లల్లా ఉన్నారంటాడు కదా. ఆత్మీయంగా ఎలా ఉన్నారంట? 1 కొరింథీ 3వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదవండి. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతుని, శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చెను. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచుతుని కానీ అన్నంతో మిమ్మల్ని పెంచలేదు. మీరు ఇంకనూ శరీర సంబంధులై ఉండుట వలన ఇప్పుడును మీరు బలహీనలై ఉన్నారు కారా? మీరు అసూయ కలహములు ఉండగా మీరు శరీర సంబంధులైన మనుష్య రీతిగా నడుచుకునే వారు కారా? అర్థమైందా? మనం ఎంత ఎదిగినా అసూయ కలిగి ఉంటే ఎలా అయిపోతామంటే ఆత్మీయంగా మనం 0 స్థాయికి వచ్చేస్తాం. ఎక్కడికి వస్తాం చెప్పండి? 0 స్థాయికి వస్తామండి. అంత బలహీనలుగా ఉంటాం, అంత వెనకబడిన స్థితిలో ఉంటాం. కాబట్టి అసూయని ఎక్కడ కూడా, ఎవరైనా నీకంటే ధనవంతులు అవుతున్నారా? అసూయ చెందాల్సిన అవసరం లేదు. కలవరపడద్దు. 49వ కీర్తన 19వ వచనంలో మాట రాస్తాడు. అలాంటి వారి విషయమై కలవరపడొద్దండి. ఎవరైనా మీ పిల్లల కంటే బాగా చదువుతున్నారా? నువ్వేమీ వాళ్ళ మీద అసూయ పడాల్సిన అవసరం లేదు. కక్షలు పెంచుకోవాల్సిన అవసరం లేదు. వారికి ఏదో కీడు చేద్దామనేటటువంటి అవసరం లేదు. మనసులో వారిని ద్వేషించాల్సిన అవసరం కూడా లేదండి. 49వ కీర్తన 16వ వచనం. ఒకడు ధన సంపన్నుడై వాని ఇంటి ఘనత విస్తరించినప్పుడు భయపడకము. చాలు, వాడు దాన్ని తీసుకుపోలేడని రాస్తాడు. అర్థమైందా? కాబట్టి ధనాన్ని బట్టి కానీ, ఈ టాలెంట్స్ని బట్టి కానీ, ఇంటిని బట్టి కానీ, ఇంకా వేరే ఏ కారణాలను బట్టి కూడా ఏం చేయొద్దు. నీ దగ్గరికి అసూయ నువ్వు వస్తుంది న్యాచురల్గా. ఎవరైనా జయించిన వాళ్ళు ఉన్నారు చెప్పండి? ఇక్కడ కూర్చున్నారు. నేనైతే జయించలేదండి, వస్తుంటుంది బై గాడ్స్ గ్రేస్. దేవుని వాక్యాన్ని బట్టి, ప్రార్థన బట్టి, దేవుని కనికరాన్ని బట్టి దాన్ని ఏం చేస్తూ ఉంటాను. వెంటనే వాడు వస్తాడు, వచ్చి ఏమంటాడంటే నేను కూడా ఉంటాను అంటాడు. నువ్వు నా దగ్గర ఉంటాను వీల్లేదంట. వాడు వెళ్ళిపోతాడు. మనం అనకపోతే వాడు ఉంటాడు, మనతోనే ఉంటాడు. చోటిస్తే ఉంటాడు కదా, చోటిస్తే ఉంటాడు. వాడు వస్తాడండి. నా దగ్గరికే కాదు, మీ దగ్గర కూడా వస్తాడు. మీతో ఉండాలని ఇష్టపడతాడు, మిమ్మల్ని కలవర పెట్టాలని ఇష్టపడతాడు. వాడి పేరేంటి? అసూయ. వాడి పేరేంటి? అసూయ. వాడు వస్తానంటాడు. మీరేం చెప్పాలి చెప్పండి? ఉండు మా దగ్గర అంటే ఉంటాడు. ఉండి ఏం చేస్తాడు చెప్పండి? ఏం చేస్తాడు? మొత్తాన్ని కబలిస్తాడు. నీ జీవితాన్ని నీకు నెమ్మది లేకుండా చేస్తాడు, మనశ్శాంతి లేకుండా చేస్తాడు, సమాధానం లేకుండా చేస్తాడు, నిద్ర లేకుండా చేస్తాడు. అర్థమైందా? కొంతమంది నిద్ర ఉండదండి, పక్కింటి వాళ్ళు ఎదుగుతూ ఉంటే
వాళ్ళ మీదనే ఎంతవరకు వాళ్ళు ఏమంటారు చెప్పండి, ఏడుస్తూ ఉంటారంట మా మీద. అందుకనే కొంతమంది బస్సుల్లో, ఆ బస్సులు కాదు కానీ ప్రాముఖ్యంగా 2 వీలర్స్ మీద, పెద్ద వెహికల్స్ మీద చూసి నన్ను చూసి ఏడవకురా అని రాస్తాడు. అప్పు చేసుకున్నాను, నన్ను చూసి ఏడవకురా ఇంకొకటి రాశాడు. అప్పు చేసుకున్నాను, సొంత డబ్బులతో కాదని రాస్తాడు. మేము ప్రయాణాల్లో చూస్తూ ఉంటాం, భలే రాస్తారు వాళ్ళు. విచిత్రంగా ఉంటాయి కానీ ఆలోచింపజేస్తాయి కదా. అట్లనే మనం కూడా ఆ దిగులు కలవరం చెందాల్సినటువంటి అవసరం లేదండి. మా ఊళ్ళో నేను చెప్పాను కదా, నేను అసూయ నన్ను హత్యకు దారి తీసేది. నేను అసూయపడ్డాను, ఆ తర్వాత నా మీద అసూయపడతా వచ్చారు. మీరు చాలా పర్యాలు చెప్తా వచ్చారు. బాగా చదివిన కారణం చేత, ఊళ్ళో పేరు వచ్చిన కారణం చేత ఒక ఆయన నన్ను చంపాలని చూసి గొడ్డలు తీసుకొని ఏం చేశాడంటే నా ఒక ప్రాంతానికి తీసుకుపోయాడు. ఆయనతో గొడ్డలు ఉన్న సంగతి నాకు తెలియదు. నేను ఏదో లేని చెప్పేసి ఆయన వెంటపోయిన తర్వాత ఆయన నన్ను గల్లా పట్టుకొని నానా రకాలుగా బెదిరించి ఈ గొడ్డలతో ఒక్క వేటేసి ఇందులో తోసేస్తున్నాడు వంతెన మీద నుంచి. నా గుండెలు గుబేలమన్నాయి. బై గాడ్స్ గ్రేస్ నన్ను నేను తగ్గించుకొని ఆయనతో కొద్దిసేపు మాట్లాడాను. మొత్తానికి అయితే దేవుడు నన్ను కాపాడుతూ వచ్చాడు. నేనేం తక్కువ తినలేదు. నేను కూడా అసూయ కలిగి ఉన్నాను. మా మరదలే, ఎవరు కాదు, మా మరదలే. ఆమె చాలా అందంగా ఉంటుంది. నన్ను ప్రేమించకుండా ఇంకొకరిని ప్రేమిస్తూ ఉంటే ఆ సంగతి మా అన్నయ్యతో చెప్పా. ఎవరు అతిథులు కాదండి, మా అన్నయ్య కాదు, మా పెదనాన్న కాదు, మా బామ్మ కాదు, మా అమ్మ కాదు, ఎవరు అతిథులు కాదు. మా అన్న ఏం చేశారంటే, కాదురా నీ మరదల్ని వాడేట ప్రేమిస్తాడురా అని చెప్పేసి మా అన్న ఏం చేసిందంటే ఏం తీసుకున్నాడు. అప్పుడు 25 పైసలకే ఒకటి వస్తుంది. ఏమొస్తుంది? పోస్టల్ కార్డు వస్తుంది. పోస్టల్ కార్డులో అతని పేరు మీద మా మరదలకి ఏం చేస్తూ వచ్చాడంటే, మా అన్నయ్య నాకు బదులుగా ఏం చేస్తూ వచ్చాడు, నా మీద ప్రేమతో బదులుగా ఏం చేస్తూ వచ్చాడు, లవ్ లెటర్ ఎవడన్నా 25 పైసల కార్డు మీద రాస్తాడు చెప్పండి. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య లవ్ని ఏం చేయాలి? చెడగొట్టిన తర్వాత ఆ అమ్మాయి ఎట్లయినా సరే మావాడికి దక్కుతుందనే ఉద్దేశంతో మా అన్నయ్య ఈ విధంగా చేస్తూ వచ్చి, ఎట్లుండే పల్లెటూళ్ళు ఇట్లా విచిత్రంగా ఉంటాయన్నమాట. మా అన్నయ్య రాసి పాపం చాలా వాళ్ళు నష్టపోతూ వచ్చారు. స్కూల్లో ఆ సంగతి తెలిసింది. ఇది ఇప్పుడు నా వయసు అంతా స్కూల్ ఏజ్ నాది. నేను 10th చదువుతూ ఉన్నాను. స్కూల్ ఏజ్లోనే ఇంటర్కి వెళ్ళాను. నేను ఇంటర్కి పోయాను, ఆ అమ్మాయి 10th చదువుతూ ఉంది, మా అన్నయ్య డిగ్రీ చదువుతూ ఉన్నాడు. చూడండి ఎంత విచిత్రమో. వాళ్ళిద్దరిని పిలిపించి పాపం పంచాయతీ పెట్టి నానా ఇబ్బందులు పెడతా వచ్చారు. దీని అంతటికి వెనుకున్న కారణం ఏంటి చెప్పండి? అసూయ కదా. అసూయ చాలా రకాలుగా ఏం చేస్తుంటే నష్టాన్ని కొని తెస్తే బైబిల్లో ఒక 7-8 సందర్భాలు చూపించి నేను ముగిస్తాను. అవి ఎంత భయంకరంగా ఉన్నాయో ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువుల్లో పాల్పొందుతున్న నీవు ఏ విధంగానైనా సరే దీని నుంచి బయటికి రావడానికి ప్రయత్నం చేయి. ఇది నీ జీవితంలో లేకుండా చూసుకో, దానికి చోటు లేకుండా చూసుకో. ఒకవేళ అది వచ్చినప్పుడల్లా దాన్ని తీవ్రంగా ఖండించు, దాన్ని పారద్రోలుకో నీ జీవితం నుంచి. అప్పుడు నీ జీవితం ఎంతో సుఖవంతంగా ఈ లోకంలో గడపగలటానికి ఆస్కారం ఉంటుంది. రండి ఈ సమయంలో చూడండి. మొట్టమొదటిగా ఆదికాండంలోనే ఒక మాట రాయిస్తూ వచ్చాడు. రండి 4వ అధ్యాయం 5-6 వచనాలు. ఎలా అసూయ ప్రవేశిస్తుందో ఈ సందర్భాలను బట్టి మనం అర్థం చేసుకుందాం. కయీను అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు కాబట్టి కయీనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకోవటం అంటే అర్థం ఏంటి? అసూయ చెందాడు, అసూయకు గురయ్యాడు. యెహోవా కయీనుతో నీ కోపమేలా, ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి, నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా. ఇప్పుడు చిన్నబుచ్చుకున్నాడు ఎవరు? కయీను. ఎందుకు చెప్పండి? ఒకళ్ళు మెచ్చుకోకపోతే ఎట్లా ఉంటుంది చెప్పండి? అందుకని మాకు ఒక్కోసారి భయం కలుగుతూ ఉంటుంది. ఎవరైనా పొరపాటున ఇక్కడ ఉండి మెచ్చుకున్నాం అనుకోండి, ఇంకా మిగతా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఇక వర్తమానం వదిలేస్తారు. వర్తమానం వదిలేసి ఆయనేనా, మేమేం చేయటం లేదా, మేము దేవుని సంఘంలో మేము మనుషులం కాదా, ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరు వచ్చారు, మేమే ఉన్నాం. ఇక సాధారణగా మీకేం చేస్తారంటే ఒక 2 టావులు పేపర్ పట్టుకొస్తాడు, 2 టావుల మీరు చేసినటువంటి మేళ్ళన్నీ గుర్తు చేస్తాడు. ఇవన్నీ మర్చిపోయినటువంటి దుర్మార్గుడు అనేటటువంటి స్థాయికి పట్టుకొస్తాడు. మనం ఆత్మీయంగా ఏమైపోతాం? ఆ రోజు వాక్యం చదువుకోలేం, ఆ రోజు ప్రార్థన చేయలేం, ఆ రోజు బడికి పోయినా సరిగా చెప్పలేం, ఆ రోజు పనుల్లో కూడా సరిగా ఉండలేం, కాన్సన్ట్రేషన్ లేకుండా బైక్లో కారు నడుపుతాం.
ఏమైపోతాం చెప్పండి? నష్టమే. అల్టిమేట్లీ మనం నష్టపోతాం. మనం నష్టపోవడం ఆ సాతాను యొక్క గురి. కాబట్టి ఈ కయీను ఏం చేస్తావు, సొంత తమ్ముడే కదా, రక్తం పంచుకొని పుట్టినవాడే కదా, ఒకవేళ వాడిని మెచ్చుకుంటే ఏం చేయాలి? సంతోషించవచ్చు కదా, తన విజయాన్ని తన విజయంగా చూసుకోవచ్చు కదా. అలా చూసుకోకుండా ఏం చేస్తా వచ్చాడు చెప్పండి? కయీను మొదలు కోపము, తర్వాత అసూయ, తర్వాత హత్య. ఎక్కడ దారితీసింది చెప్పండి? చదవండి ఆ మాట. ఏం చేస్తా వచ్చాడు కయీను? తన తమ్ముడైన హేబేలు మీద పడి అతని చంపెను. జాగ్రత్త సుమా. చంపేస్తాం మనం, మాటలతో చంపేస్తాం, చూపులతో చంపేస్తాం. మొహం ఎట్లా పెట్టుకుంటాం? అసూయన వాళ్ళు ఎట్లా పెట్టుకుంటారు? ఒకసారి పెట్టి చూపెట్టండి. ఎవరైనా మొహం పెట్టి చూపించండి, నేను ఒకసారి చూస్తా. వాళ్ళు తెలిసిపోద్దండి. పుట్టేది ఎక్కడిది? హృదయంలో. కనపడేది ఎక్కడ? మొహంలో కనిపిస్తుంది. అంజలి చెప్పమ్మా. ఖచ్చితంగా మనం అర్థమైపోవద్దు. మొహం ఎట్లా పెట్టుకుంటారు? మూతి ముడుచుకోవటమో, లేకపోతే అది పెట్టుకోవటమో, లేదా పళ్ళు కటకట కొరకటమో, లేకపోతే ఇటు సైడ్ తిప్పుకొని నడుస్తారు. అంటే అర్థమైపోద్ది. ఇక సైడ్ తిప్పుకొని నడుచుకోవటమో ఏదో ఒకటి చేస్తారు. చేసినప్పుడు మనకు అర్థమైపోద్ది ఇక్కడే తేడా ఉందనేది. ఆ తేడానే అసూయ. మనుషుల్ని ఆ విధంగా చంపొద్దండి, ఆ విధంగా చంపొద్దు. ప్రభు అన్నాడు ఒక మాట చదవండి, సామెతలు 14:30. అసూయ ఏం చేస్తంటే వాళ్ళని చంపుద్ది మానసికంగా, తర్వాత మనల్ని చంపుద్ది. సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము, మత్సరము ఎముకలకు కుళ్ళు. గుర్తుపెట్టుకో. కాబట్టి బైబిల్లో ఇంత తేటగా ఆదికాండంలోనే 4వ అధ్యాయంలోనే దీని గురించి రాయబడతా వచ్చిందంటే నేను ఎంతో సీరియస్గా తీసుకోవాలి. అసూయ నుంచి బయటకు రావడానికి ప్రయత్నం చేయి. ఈ రోజు నుండైనా ప్రయత్నం చేయి. ఇంత విశ్వాస జీవితంలో ఇంతవరకు ప్రయత్నం చేయకపోతే ఈ రోజు నుండైనా మొదలుపెట్టు. రెండోదిగా ఆదికాండము 26వ అధ్యాయము 14-15 వచనాలు. మనోళ్ళే కాదండి, కుటుంబంలోనే కాదండి, బయట వాళ్ళు కూడా మనం ఎదుగుతూ ఉంటే, మనం ఏదైనా కొంటా ఉంటే, ఏదైనా లగ్జరీగా మనం జీవిస్తూ ఉంటే, లగ్జరీగా అంటే కానివి కాదు, మన స్తోమతను బట్టే, మనకున్న అర్హతను బట్టే తీసుకుంటే ఇతరులకేం కలుగుద్ది చెప్పండి? ఒకవేళ దేవుడు దీవిస్తూ ఉంటే, దేవుడు వారితో ఉండి వాళ్ళని ఆశీర్వదిస్తూ ఉంటే ఇతరులకేం కలుగుద్ది? అసూయ కలుగుద్ది. నేను అనుకుంటాను ఈ ప్రాంతంలో చాలామంది అనుకుంటారేమనిపిస్తూ ఉంటుంది. నన్ను బట్టి, నా జీవితాన్ని బట్టి కానీ, మాకు ఇచ్చినటువంటి వాటిని బట్టి కానీ కొంతమంది అసూయ పడుతుంటారేమో అనిపిస్తూ ఉంటుంది. ఎస్పెషల్లీ స్కూల్లో అయితే అనుకుంటారు, ఎట్లా వస్తుంది ఆయన సింగిల్ ఎంప్లాయ్, కారులో తిరుగుతూ ఉంటాడు, ఎట్లా వస్తుంది? ఎవరివ్వరండి, దేవుడే ఇచ్చేది. ఎవరిచ్చేది? దేవుడే ఇచ్చేది. ఎవరు ఇవ్వాల్సిన అవసరం లేదు. చెప్పండి, నేను ఒకటే చెప్తా వాళ్ళకి, ఈ లోకంలో ఎవరు ధనవంతుడు చెప్పండి? దేవుడా, మనుషులా? చెప్పండి. బుద్ధి, జ్ఞాన, సర్వసంపదలు, కొలసి 2-3 బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇదే చెప్తా నేను. చెప్పండి, ఎవరు ధనవంతులు చెప్పండి? దేవుడా, మనిషా? అంబానీ కంటే గొప్ప ధనవంతుడు ఎవరు? యేసు ప్రభు కదా. ధనవంతుడికి నేను ఎవరిని? కుమారుణ్ణి. మరి ధనవంతుడైన నా తండ్రి కుమారుడికి ఏమిస్తాడు చెప్పండి? ఆయన నిజంగా ఆయన కుమారుడుగా ఉంటే, నిజంగా కుమారుడుగా నేను జీవిస్తే నాకు కావలసినవన్నీ నా తండ్రి నాకు ఇస్తాడు. ఇదే నేను చెప్పేది. మనుషుల్ని ఎందుకు అడుక్కోవటం? ఇప్పుడున్నటువంటి నేను సేవకులు ఇదే ప్రశ్న వేస్తాను. మనిషి ధనవంతుడు, దేవుడా కదా? ఎవరు చెప్తుంటారు? టీవీలో అడుక్కుంటారు కదా, రండి మాకు ఇవ్వండి, మేము దేవుని పని భారభరితమైన పరిచయం మేము చేస్తాం. ఇది ఇక్కడ QR కోడ్ ఉంది, కింద మా 9 అకౌంట్ నెంబర్లు ఉన్నాయి. ఎవరివి? పిల్లలవి 3, భార్యవి 2, భర్తవి 3, మొత్తం 9 అకౌంట్ నెంబర్లు ఉన్నవి. ఇందులో ఏదైనా పర్వాలేదు, ఇది చేస్తూ ఉంటారు. ధనవంతుడు ఎవరు చెప్పండి? యేసయ్య ధనవంతుడు. ఆయన్ని అడగండి, ఆయన్ని అడుక్కోండి, ఆయన కాళ్ళు పట్టుకోండి, ఆయన బ్రతిమలాడుకోండి. ఇది నేను చెప్పేది. ఆయన ఇచ్చేదండి. జ్యోతిర్మయుడకు తండ్రి యొద్ద నుండి ప్రతి ఈవి పరసంబంధమైనటువంటి వరం మనకు అనుగ్రహించనని దేవుడు రాయిస్తా వచ్చాడు. ఎవరిని అడుక్కోవాల్సిన అక్కర లేదు ఈ లోకంలో. ఒక సేవకునికే కానీ, విశ్వాసకే కానీ. దేవుని అడగండి, ఆయన ధనవంతుడు. ఆయన ఎవరు? ధనవంతుడు కదా. మనల్ని బట్టి చాలామంది అసూయ పడుతూ ఉంటాం. అక్కడ ఇస్సాకును కూడా అంతే చేస్తూ వచ్చాడు. ఇస్సాకును ఏం చేస్తూ వచ్చాడంట? ఎవరికి పంటలు పండట్లే, ఎవరికి నీళ్ళు దొరకట్లే. అర్థమైందా? అలాంటి సమయంలో ఇస్సాకు తవ్విన బావుల్లో ఏం పడతా వచ్చాయి? నీళ్ళు పడతా వచ్చాయి. మిగతా వాళ్ళకి ఏం కలిగింది చదవండి. గొడ్ల ఆస్తియు కలిగి ఉన్నందున
ఫిలిస్తీన్లు అతని యందు అసూయపడిరి. అసూయ ఎక్కడికి దారి తీసింది? చదవమ్మా. అసూయ ఎక్కడికి దారి తీసింది? త్రవ్విన బావులన్నిటినీ ఫిలిస్తీన్లు మన్ను పోసి పూడ్చివేసిరి. మనకు హాని కలిగిస్తారు. ఇతరులకు ఏం చేస్తారు? అసూయ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? ఇతరులకి హాని కలిగిస్తారు. ఎవరు నా టైర్కి ఒకసారి కూర్చారు, ఒక మేకను కూర్చారు, ఏం చేస్తారు చెప్పండి? ఏం చేయగలడు చెప్పండి? అట్లా గుచ్చారు. దేన్ని బట్టి చెప్పండి? నేను అనుకుంటాను అసూయను బట్టేనేమో అనుకుంటాను. కాబట్టి ఇది నా జీవితంలో ఉండొద్దండి. దీన్ని తీవ్రంగా తీసుకోండి. ఓ మాట రాస్తాడు, 1 పేతురు 2వ అధ్యాయం 2వ వచనంలో రాస్తాడు. 1 పేతురు 2వ అధ్యాయము సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువుల పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. ఒకవేళ అసూయతో నువ్వు బాధపడతా ఉంటే వాక్యము దగ్గరికి రా. ఆ వాక్యం నీకు తెలియపరుస్తుంది. అసూయ వలన ఏ విధంగా మన పూర్వీకులు నష్టపోయారు, ఆ తర్వాత మన పితరులు నష్టపోయారు, పెద్ద పెద్ద దైవజనులు నష్టపోయారు, దేవుని వెంబడించిన వారు ఏ విధంగా నష్టపోయారో మనం తేటగా చూడగలుగుతాం. కాబట్టి 30వ అధ్యాయానికి వస్తే ఇంకొక సందర్భం ఉంటుంది. రండి, 30వ అధ్యాయం 1-2 వచనాలు కదా. అన్న పురుషులకైనా అసూయ, స్త్రీలకు లేదా? స్త్రీల గురించి మాట్లాడవా అంటే మాట్లాడతాను, ఉంది అక్కడ కూడా. స్త్రీల గురించి కూడా ఉంది. చదవండి 1-2 వచనాలు. రాహేలు తాను యాకోబునకు పిల్లలు కలగపోవడం చూచి తన అక్క యందు అసూయపడి యాకోబుతో, నాకు గర్భఫలము నిమ్ము, లేని ఎడల నేను చచ్చెదనెను. యాకోబు కోపము రాహేలు మీద రగులుకొనగా అతడు, నేను నీకు గర్భఫలము ఇయ్యకపోయినా దేవునికి ప్రతిగా నున్నానా అనేను. ఇక చూడండి ఎక్కడొస్తుందిగా. ఇప్పుడు ఆడవాళ్ళని కూడా వదిలిపెట్టట్లేదు ఈ జబ్బు. అర్థమైందా? ఎవరిని వదిలిపెట్టదండి ఇది. ఎవరిని వదిలిపెట్టదు? చిన్నలు మొదలుకొని పెద్దలందరినీ, వృద్ధులు మొదలుకొని అందరినీ కూడా ఏం చేస్తారంటే ఈ జబ్బు కదిలిస్తుంది, పీడిస్తుంది, వెంబడిస్తుంది, నాశనం చేస్తుంది ఈ జబ్బు. అర్థమైందా? ఇప్పుడు ఏం చేస్తారు? ఇక సిస్టర్స్ ఏం చేస్తారంటే ఒక పిల్లల విషయమే కాదు, ఒక చీర విషయం కావచ్చు, ఒక బంగారు విషయం కావచ్చు, అర్థమైందా? ఇంకేదైనా ఇంట్లో ఒక వస్తువు విషయమే కావచ్చు, ఒక ఏసీ విషయం కూడా కావచ్చు, అర్థమైందా? ఒక ప్రయాణం ఎక్కడికి నన్ను తీసుకుపో, వాళ్ళైతే ఎక్కడెక్కడో తిరిగి వస్తున్నారు. టూర్స్ విషయం కూడా కావచ్చు. ఎక్కడైనా సరే అక్కడ రాహేలు విషయమై రాహేలు ఏం చేస్తా వచ్చింది? ఎవరి మీద అసూయపడ్డది? అక్క మీదే. అక్క ఎవరు? లేయా మీద అసూయపడతా వచ్చింది కదా. నీ కుటుంబంలో ఇలాంటివి ఏమైనా ఉంటే అక్క చెల్లెల మధ్య సంబంధ బాంధవ్యాలను కాపాడుకోండి. ఈ అసూయ ఏం చేసింది చెప్పండి? ఇప్పటికే ఎన్నో కుటుంబాలను ఏం చేస్తూ వచ్చింది? చిన్నాభిన్నం చేసింది, దూరం చేసింది. అర్థమైంది? ఎంతో నష్టపోయారు. అర్థమైందా? కుటుంబాలని పాడు చేసేటటువంటి శక్తి ఈ అసూయ అనేటటువంటి రోగానికి ఉంది. కాబట్టి దాని నుంచి బయటికి రావడానికి ప్రయత్నం చేయండి. అర్థమైంది? అందుకని అంటాడు ఒక మాట, తీతు 3:3లో మాట ఉంటుందన్నమాట. ఒకప్పుడైతే మనకి ఇలాంటివి ఉన్నాయి కదా, ఇలాంటివి ఉన్నవి. చిన్నప్పుడు ఎంతో అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య, ఆ ఇరుగు పొరుగు వారి మధ్య అసూయలు ఉండేవి. ఎందుకో ఆ కాలం అంది అంటాడు, ఉపయోగిస్తాడు. ఎందుకనగా మునుపు కూడా మనము కూడా చదవండి, మునుపు అవివేకులమును, అవిధేయులమును, మోసపోయిన వారమును, నానా విధములైన దురాశకులను, లోభములకును దాసులమై ఉండి దుష్టత్వం నందును ఎందులో ఉన్నామంటే చెప్పండి? అసూయ ఎందును కాలం గడుపుచు కదా. వాళ్ళ గురించి వీళ్ళ గురించి చక్కగా పితురీలు చెప్పుకుంటూ, అర్థమైందా? అసూయలో గడుపుతూ, అసూయ పడుతూ, సొంత చెల్లి మీదే, సొంత అక్క మీదే, సొంత తమ్ముడి మీదే, సొంత అన్న మీదే, సొంత బంధువుల మీదే పితురీలు చెప్తూ ఏం చేసాం? ఎంతో నష్టపోయాం. బై గాడ్స్ గ్రేస్ దేవుడు ఇప్పుడు రక్షించుకున్నాడు. కాబట్టి దీని నుంచి బయటికి రావడానికి ప్రయత్నం చేయి, నీ వంతుగా. అర్థమైందా? ఎంత నష్టం అంటే
ఒకసారి భగత్ సింగ్ గారి గురించి ఒక ఆయన ఎప్పుడు చాలాసార్లు మీతో చెప్తా వచ్చాను. కానివన్నీ రాస్తా వస్తూ ఉన్నాడు నార్త్లో ఉండి. ఆయన డబ్బు అడగకుండా సేవ చేస్తారంట, నీతిగా సేవ చేస్తారంట, దేవుని పిలుపు చొప్పున సేవ చేస్తారంట, ఎవరి మీద ఆధారపడకుండా సేవ చేస్తారంట. ఆయనైనా సేవ చేసేది, మేము సేవకులం కాదని చెప్పేసి ఒక ఆయన నార్త్లో ఉండి భగత్ సింగ్ గారి మీద అనేక ఆర్టికల్స్ రాస్తూ వచ్చాడు. ఆయన చేయని వాటిని కూడా కల్పిస్తూ రాస్తూ వచ్చాడు. దీనంతటికి కారణం ఏంటి? భగత్ సింగ్ గారి వెంట జనాలు ఉన్నారు, భగత్ సింగ్ గారి బోధకు లోపడుతున్నారు, భగత్ సింగ్ గారి వాక్యానికి వాళ్ళు ఎంతగానో ఏం చేస్తున్నారు? మారు మనసు పొందుతూ ఉన్నారు, వారు రక్షణ పొందుతూ ఉన్నారు, దేవుని సంఘంలో చేర్చబడతా ఉన్నారు. ఇవన్నీ తట్టుకోలేక ఏం చేస్తూ వచ్చారంటే అతని మీద రాస్తూ వచ్చాడు. రాస్తూ వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళు ఏమన్నారంటే, అయ్యా మరి ఈ విధంగా రాస్తూ ఉన్నాడు కాబట్టి ఇప్పుడు పెయిడ్ ఆర్టిస్టులు లేరండి. ఇప్పుడు ఎవరైతే ఉన్నారో రాజమండ్రిలో కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు ఉంటారు, హైదరాబాద్లో పెయిడ్ ఆర్టిస్టులు ఉంటారు, బెల్లంకొండలకి పెయిడ్ ఆర్టిస్టులు ఉన్నారు. అర్థమైందా? భగత్ సింగ్ గారికి అలాంటి వాళ్ళు ఎవరు లేరండి. వాళ్ళు రెచ్చిపోతారే కదా, వాళ్ళకి ఫోన్ చేసే ఉంటారు, వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు. విశాఖపట్నంలో ఒక ఆయన కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు ఉంటారు, వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. భగత్ సింగ్ గారికి ఎవరు మాట్లాడే అట్లా అవకాశం కూడా ఇవ్వడు. ఎవరు మాట్లాడొద్దు అన్నాడు. లెట్ us pray, God sees the truth, let us wait. దేవుడే సత్యాన్ని ఏం చేస్తాడు? చూపిస్తాడు అతనికి. మనం ప్రార్థన చేద్దాం, అతని కొరకు ప్రార్థన చేయండి, ఎవరు కూడా దీని గురించి మాట్లాడొద్దు అన్నాడు. అట్లే ఉన్నాడు, మౌనంగా ఉన్నాడు. ప్రార్థన చేస్తూ వచ్చారు, ఆయన ప్రేమిస్తూ వచ్చాడు. ఒకానొక దినాన తనకేదో కీడు కలిగింది. ఎవరికి? రాసినటువంటి వ్యక్తి కీడు కలిగింది. మంచం పాలయ్యాడు, అనారోగ్య స్థితిలో ఉన్నాడు. భగత్ సింగ్ గారు అనుకోకుండా ఆ నార్త్ ప్రాంతానికి పరిచర్కి వెళ్తూ వచ్చారు. పరిచర్కి వెళ్ళిన తర్వాత ఆ నోట ఈ నోట పడి, అయ్యా ఫలానా సమయంలో నీ గురించి రాసినటువంటి చెడుగా రాసినటువంటి వ్యక్తి మంచాన పడ్డాడయ్యా అంటే మనమైతే ఏం చేసేవాళ్ళం? తిక్క కుదిరింది, దేవుడు ఉన్నాడు రా, దేవుడు ఉన్నాడని మనం పైకి చూస్తాం కదా. భగత్ సింగ్ గారు అట్లా ఏం అనలేదండి. మన భక్తి వేరు, ఆయన భక్తి వేరండి. అయ్యో అట్లనా, ఎక్కడున్నారు ఆయన అన్నారు. ఫలానా చోట మనం వెళ్దాం, మీటింగ్ అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్దాం. వీళ్ళు ఆశ్చర్యపోతున్నారు, అయ్యా అక్కడికి మనమే వెళ్దాం, వీళ్ళేం చేద్దాం, ప్రార్థన చేద్దాం, వీలైతే ఆయనకు సహాయపడదాం. వెళ్ళారు, వాళ్ళ ఇంటికి పోయారు, లోపలికి వెళ్ళారు, మంచం మీద ఉన్నారు. మంచం దగ్గర భగత్ సింగ్ గారు 2 మాటలు చెప్పి మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటే మంచంలో ఉన్న వ్యక్తి ఏం చేస్తూ ఉన్నాడంట? ఏడుస్తూ ఉన్నాడంట. దేవుని ప్రేమను చూసి, దైవ సేవకుని యొక్క ప్రేమను చూసి ఆయన బాధపడుతూ ఉన్నాడు. అయ్యా నీ గురించి తప్పుగా ఇట్లా రాశానే, తప్పుగా అనుకున్నానే, నా మీద కోపం లేదన్నాడంటే. ఎందుకు కోపం? నీకు తెలియక చేసావు, నువ్వు తెలియక అవి చేసావు అని చెప్పేసి భగత్ సింగ్ గారు ఎంతగానో సవినయంగా తనతో మాట్లాడటమే కాదు, క్షమించడమే కాదు, తన బలపరచడమే కాదు, తన కొంత డబ్బు ఇచ్చి కూడా వచ్చారంట. ఎంత గొప్ప ఆధిక్యత ఇది. మనం కూడా ఈ విధంగా మన ఆత్మీయ జీవితాల్లో కొనసాగింపు కలిగి ఉండాలి, కొనసాగించాలి ఇలాంటి జీవితాన్ని. అది ఎంతో మేలు. రండి తర్వాత చూస్తే ఇంకొక సందర్భంలో ఆదికాండం 37:11 చూస్తే ఇంకొక ఉదంతాన్ని మనం తీసుకుంటే అక్కడ అన్నదమ్ములే, రక్త సంబంధికులే, కానీ కుటుంబంలో ఉన్నటువంటి పక్షపాతాన్ని బట్టి ఎప్పుడు కూడా పార్షియాలిటీ చూపెట్టొద్దండి. 2 పిల్లలుంటే సమానంగా పట్టుకురండి, ఐస్ క్రీమ్లు సమానంగా పట్టుకురండి, డబ్బులు అంటున్నా చాక్లెట్లు సమానంగా పట్టుకురండి, బట్టలు. అర్థమైందా? ఒకరికి ఎక్కువ ఒకరి తక్కువ తీసుకొస్తే ఏమవుద్ది చెప్పండి? 10 మంది పిల్లల, 11 మంది పిల్లలు, ఎంతమంది పిల్లలు మొత్తం? 12 మంది పిల్లల్లో 12 మంది పిల్లల్లో అప్పుడు పుట్టలేదు అనుకుంటా కదా, పుట్టాడు ఓకే. 12 మంది పిల్లల్లో ఈ నెంబర్ ఎంత? 11 నెంబరు. మరి ఎందుకు అందరిని వదిలిపెట్టి ఈయనకో ఒక చొక్కా కుట్టించాడో తెలియదు. ఇట్లా చేయమాకండి. ఇళ్ళల్లో ఉన్నప్పుడు ఒకరికి మాంసం కూరబెట్టి కదా, మెయిన్ భార్య భర్తలు అత్తమామలు వచ్చినప్పుడే చూడాలి. ఎవరత్తమామలు? భార్య సైడ్ వాళ్ళు వచ్చినప్పుడు, భర్త సైడ్ వాళ్ళు వచ్చినప్పుడు నువ్వు గమనించు, నీకు నువ్వే గమనించుకో. నువ్వు ఎలా ఉన్నావు, నీ ప్రవర్తన ఎలా ఉంది, నీ ప్రేమ ఎలా ఉంది, నీ వంటకాలు ఎలా ఉన్నాయి, వాళ్ళకి ఏ విధంగా సర్వ్ చేస్తున్నావు, వాళ్ళకి ఎలాంటి భోజన పదార్థాలు వడ్డిస్తున్నావో, నువ్వు ప్రేమ కలిగి ఉన్నావో లేకపోతే చిన్న చూపు కలిగి ఉన్నావో తెలిసిపోద్ది. అర్థమైందా? అలాంటివి వద్దండి, పార్షియాలిటీ వద్దు. మటన్ నీ కొరకు తెచ్చినా, బిందు మీ అమ్మనాల కొరకు తెచ్చినా, ఇద్దరు కూడా ఏం చేయాలి చెప్పండి? తీసుకురావాల్సిందే. పట్టుకొచ్చావు కాబట్టి పట్టుకురావాల్సిందేగా. ఇక ఏమి ఉండదు. ఇక పక్షపాతం దేనికి దారి తీస్తుందంటే అసూయకు దారి తీస్తుంది. ఇక్కడ అదే జరిగింది. చదవండి 11వ వచనం.
అతని సహోదరులు అతని యందు అసూయపడిరి. ఎందుకు అసూయపడ్డారంటే కారణం ఒక చొక్క చూడండి కదా. నువ్వు ఏదైనా కావచ్చు, అసూయకి ఏదైనా అర్హమైంది అనర్హమైంది లేదండి, అది ఏదైనా కావచ్చు. కాబట్టి జాగ్రత్త తీసుకొని జీవితంలో. హత్యకు దారితీసింది అసూయ, కుటుంబం విడిపోవడానికి కారణమైంది అసూయ, పతనానికి కారణమైంది అసూయ, వారి పడిపోవడానికి కారణమైంది అసూయ. నేను అనుకుంటాను యోసేపు క్షమించేంత వరకు కూడా వాళ్ళకి ఏం లేదు చెప్పండి, జీవితంలో నెమ్మది లేదు, సంతోషం లేదు. అర్థమైందా? ఎప్పుడు కూడా రూబేనైతే ఇంకా మనస్తాపం చెందేటోడు అనుకుంటా కదా, రూబేనైతే కదా నేనే అనవసరంగా సమ్మతించాను, ఆ రూబేనైతే ఇంకా బాధపడి ఉండొచ్చేమో. కాబట్టి అసూయ వలన మనం ఉన్నటువంటి శాంతిని సమాధానాన్ని కోల్పోతాం. జాగ్రత్త సుమా. ఒక మాట రాస్తాడు 2 కొరింథీ 12:20-21 పౌలు భక్తుడు ఒక విషయమై భయపడతాడు కొరింథీ సంఘం కొరకు. ఏ విషయమై అంటే, ఎందుకనగా ఒకవేళ నేను వచ్చినప్పుడు మీరు నాకు ఇష్టలుగా ఉండరేమంటున్నాడు. ఎందుకు ఇష్టలుగా ఉండలేరంటే ఏం ప్రవేశిస్తే ఇష్టలుగా ఉండలేమో చెప్తాడు కింద. ఒకవేళ కలహమును, అసూయను, క్రోధములను, కక్షలను, కొండెములను, గుసగుసలాటను, ఉప్పొంగుటను, అల్లరులను ఉండునేమో అనియు నేను మరలా వచ్చినప్పుడు నా దేవుడు మీ మధ్య నన్ను చిన్నబుచ్చునేమో అనియో. ఏం చేస్తున్నాడంటే చెప్పండి, మునుపు పాపము చేసి తాము జరిగించిన అపవిత్ర జారత్వము పోకిరి చేష్టల నిమిత్తం మారు మనసు పొందని అనేకులను గురించి దుఃఖపడవలసి వచ్చునేమో అనియో. అయ్యా, మునుపు సరిగా లేవు మన జీవితాలు, మునుపు మనం పతనమయ్యాం, మునుపు పాపంలో ఉంటూ వచ్చాం. బై గాడ్స్ గ్రేస్ పాపాలు క్షమించబడ్డాయి, హృదయం మార్చబడింది, రక్షణ పొందుతా వచ్చాం. మరలా మీరు ఆ పాపపు స్థితిలోనికి వెళ్తారేమో, దేవునికి ఇష్టలుగా ఉండరేమో అని నేను భయపడుతున్నాను. ఇష్టలుగా ఉండకపోవడానికి కారణం ఏంటి? అందులో ఒకటేంటి? అసూయ. ప్రతి చోట అసూయ గురించి మనం చూస్తున్నాం. వీ షుడ్ బి కేర్ఫుల్. మన జీవితాల్లో దాన్ని సున్నితంగా ఉంటుంది, కనపడదండి. అది ఎలాంటిది చెప్పండి? దోమ లాంటిది. ఎలాంటిది చెప్పండి? దోమ లాంటిది. దోమ కనపడుద్దా? కనపడదండి అది. కానీ గుర్రా తిరుగుతూ ఉంటుంది చెవుల చుట్టూ. అట్లే ఇది ఏం చేస్తుంటే మన చుట్టూ తిరిగి మనల్ని ఏం చేస్తుంటే పాడు చేస్తాయి. ఏదో ఒకనాడు దోమ కాటేసినట్టుగా ఇది కూడా ఏం చేస్తాయి? కాటేస్తాయి. అర్థమైంది? అనేక వ్యాధులకి దోమకాటుకు గురైతే ఎన్ని వ్యాధులు వస్తాయి మీకు తెలిసిందే కదా. అలాంటి ఆత్మ సంబంధమైన వ్యాధులు, దోమకాటుకేమో భౌతిక సంబంధమైన వ్యాధులు వస్తాయి, దీనికేమో ఆత్మ సంబంధమైన వ్యాధులు వస్తాయి అన్నమాట. గుర్తుపెట్టుకోండి. తర్వాత రండి, మొదటి సమయంలో రాజును కూడా వదిలిపెట్టలేదండి. ఇది అసూయ ఎవరిని వదిలిపెట్టలేదు? ఇప్పుడు ఎవరా రాజు? వెరీ గుడ్, మంచి చదువుతున్నారు బైబిల్. సౌలును వదిలిపెట్టలేదు. ఇక్కడ మొదటి సమయాల గ్రంథము 18వ అధ్యాయము చదవండి, 8-9 వచనాలు. సౌలుకి ఇంపుగా ఉండనందున అతడు బహు కోపం తెచ్చుకొని వారు దావీదునకు 10,000 కొలది అనియు నాకు 1,000 కొలది అనియు స్తుతులు పాడిరే, రాజ్యము తప్ప మరి అతను ఏమి తీసుకొనగలడు అనుకోనేను. అప్పటి నుంచి కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. చూడండి, విషపు చూపని అన్నాడు, కానీ ఇంగ్లీష్ బైబిల్లో ఎన్వీడ్ అని ఉంటుంది. అసూయ పొందుతా వచ్చాడు. ఎందుకు అసూయ? గొల్యాతును చంపాడు. తర్వాత ఇక్కడికి వచ్చాడు, ప్రజలందరూ ఆయన పక్షాన ఉన్నారు, అప్పటికి పిల్లనిస్తానన్నాడా? అప్పటికి లేదు కదా. అప్పటికి కాబోయే అల్లుడు కూడా ఇంత ఆధిక్యత పొందాడు. తాను ఏం తప్పేం చేయలేదే, ఎక్కడ తప్పు చేయలేదు. కేవలం ఏంటంటే మనం కూడా ఒక్కొక్కసారి ఇతరుల్ని బాగా పొగిడి ఏం చేస్తామంటే అసూయకి కారణమవుతాం. బాగా పొగడకండి, కొంచెం గమనంతో జ్ఞానంతో వాళ్ళు ఏం చేయండి, మెచ్చుకునేటట్టుగా చూడండి. ఇక్కడ బాగా విపరీతంగా శబ్దాలు చేస్తూ వచ్చారు. అవి ఆఖరికి ఏం చేస్తూ వచ్చాయంటే రాజును కూడా కొంప ముంచాయి. గుర్తుపెట్టుకోండి, నువ్వు నేనంతా రాజు కొంపే ముంచాయి. అది మొదలుకొని సౌలు చచ్చేంత వరకు కూడా ఏం లేదు చెప్పండి. ఆయనకి మనశ్శాంతి లేదండి, మనశ్శాంతి లేదు కదా. సౌలు చనిపోయేంత వరకు నెమ్మదిగా ఉన్నాడని ఎవరు చెప్పగలరా చెప్పండి? ఎవరైనా ఇక్కడ కూర్చున్న వాళ్ళు చెప్పగలరా చెప్పండి? ఎప్పుడైతే తన జీవితంలో అసూయ ప్రవేశించిందో, ఎవరి రూపంలో ప్రవేశించింది అసూయ? దావీదు రూపంలో వచ్చింది. అది మొదలుకొని
సౌలు మరణించేంత వరకు కూడా అది వదిలిపెట్టలేదు. నన్ను కబలిస్తుంది అసూయ. నన్ను ఏం చేస్తుంది చెప్పండి? కబలిస్తే. గ్రీకు తత్వంలో ఒక కథ ఉంటుంది. ఏంటంటే ఆ గ్రీకు దేశంలో ఇద్దరు మల్ల యుద్ధ వీరులు ఉన్నారంట. ఒక ఆయన ముసలోడు అయిపోయాడు. తన కాలంలో అప్పుడేమీ పేరు ప్రఖ్యాతులు వచ్చినప్పుడు కూడా తనకేం ఘనత దక్కలేదు, గ్రామస్తులు తనకేమీ చేయలేదు. అయితే తాను వృద్ధుడైపోయిన తర్వాత ఒక యవనస్తుడు మరలా తన వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని వచ్చాడు. యవనస్తుడు ఎన్నో పథకాలు సాధించాడు, ఎంతగానో ఆ ప్రజలు మెచ్చుకుంటూ వచ్చారు. ఆ గ్రామానికి మంచి పేరు తీసుకొచ్చాడు, అదే తన దేశానికి మంచి పేరు తీసుకొచ్చాడు. ఇదంతా పురస్కరించుకుని ఏం చేస్తూ వచ్చారంటే తనకు ఒక శిలా విగ్రహాన్ని ఏర్పాటు చేస్తూ వచ్చారు. ఇక వృద్ధుడైనటువంటి ఇతనికి ఏమొచ్చింది? అసూయ మొదలైంది. అసూయ కలిగింది. అయ్యో, నేను ఇంత తీసుకొచ్చానే, వానికంటే ముందు వచ్చానే, పెద్దవాన్నే, దేశానికి గ్రామానికి ఎంతో పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చానే, నాకు లేని ఆధిక్యత ఈ చిన్నవాడైనటువంటి వీడికి దక్కడం ఎందుకని చెప్పేసి అసూయతో నిద్రలేని రాత్రులు గడుపుతూ వచ్చాడంట. ఒకనాడు అనుకున్నాడంట, ఇట్లా కాదు, ఆ విగ్రహం లేకుండా చేద్దాం అనుకున్నాడంట. ప్రతిరోజు రాత్రి అందరూ పడుకున్న తర్వాత వచ్చే విగ్రహాన్ని కొద్ది కొద్దిగా తొలిచేది. అట్లా కొద్ది రోజులు అయిపోయిన తర్వాత, ఒక నెల గడిచిపోయిన తర్వాత ఒకానొక దినాన విగ్రహము నేల మీద పడిపోయేటటువంటి తరుణం వచ్చింది. ఆ రోజు కూడా యథావిధిగా పోయాడు. ఈ రోజుతో వీడు ఏమైపోతుంది, పీడ విరగడైపోతుందని చెప్పేసి దాన్ని తొలవటం మొదలుపెట్టాడంట. తొలిచాడు. చివరిగా ఒక్క బిట్ అనమాట, చివరి అనమాట, ఒక్క దెబ్బ కొట్టాడంట. ఒక్క ఉదుటున హఠాత్తుగా ఎవరి మీద పడ్డది? విగ్రహం కింద పడ్డది. కానీ ఎవరి మీద పడదని చెప్తాడు? తన మీదనే పడదంట. ఆ చెక్కిన వాని మీదనే పడ్డదంట. చనిపోయాడు ఒక్క ఉదుటున. అర్థమైందా? అందుకనే అసూయ చేత మనం ఏం చేస్తామంటే ఇతరులకి మనం పన్నాగాలు పన్నుతాం, ఉచ్చులు వేస్తాం, గోతులు తీస్తాం. అర్థమైందా? చివరాఖరికి ఏం జరుగుద్దంటే ఆ గోతులు ఎవరు పడతారు చెప్పండి? నరసింహరావు బాగా నవ్వుతుండు. వాళ్ళ స్నేహితుని జ్ఞాపకం వచ్చి ఉండొచ్చేమో. బాగా నవ్వుతా ఉన్నాడు కదా. ఆ ఉచ్చులో వాళ్ళే పడతారండి. అసూయ చేత చేసేటటువంటి ఉచ్చుల్లో వాళ్ళే ఆఖరికి ఏం చేస్తారు? చిక్కుకుంటారు. గుర్తుపెట్టుకోండి కదా. అనేక పర్యాలు ఒక ఆయన ఏం చేస్తా వచ్చినా మనం షార్ట్స్లో చూస్తూ ఉంటాం కదా. ఒక డబ్బాని ఎగిరి డబ్బాని గోడ దంతాడు. ఆ గోడ తగిలిన డబ్బా వచ్చి మొఖానికి తగులుద్ది. ఇదే అనుకుంటా లైఫ్. మనం కూడా అంతే. మనం కూడా కోపంతో, ద్వేషంతో, అసూయతో చేసే పనులు తిరిగి మనకే అవి వస్తాయి. తిరిగి మనకే అవి ఏమవుతాయి? రిటర్న్ అవుతాయి. గుర్తుపెట్టుకోండి. చివరిగా ఒక వ్యక్తి గురించి చెప్పుకొని ముగించుకుందాం. ఎస్తేరు గ్రంథంలో హామాను కూడా అంతే. యూదుడు. ఎవరు? మొర్దెకై. యూదుడు, ఘనత కలిగిన వాడు, ప్రజలందరూ తనను గౌరవిస్తూ ఉంటారు కదా. అయితే ఆయన చేత గౌరవం పొందాలని ఎవరు కోరుకుంటారు? హామాను కోరుకుంటాడు కదా. వీడు ఎంతకీ ఏం చేయడు? రక్షణ పొందిన వాళ్ళు ఏం చేయరు చెప్పండి? లొంగరండి, తల వంచరండి, రాజీ పడరండి. అర్థమైందా? అంతేగాని అక్కడ చెడుగా తీసుకోవద్దు మొర్దెకై యొక్క జీవితాన్ని. మొర్దెకై ఎవరు? దేవుని చేత ఏర్పరచబడిన వ్యక్తి, లోకం నుంచి వేరుపడినటువంటి వ్యక్తి, ప్రత్యేక జీవితాన్ని గడుపుతున్నటువంటి వ్యక్తి. అర్థమైందా? ఆయన ఏం చేయడు చెప్పండి? ఆశామాషిగా జీవించడు, ఒక ప్రత్యేకమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు కదా. అందరూ కూడా, యూదులంతా కూడా ఆయన వెంబడిస్తూ ఉంటే అతని చేత ఇతను నమస్కారం పొందాలని చూస్తాడు. ఎవరు? హామాను. నమస్కారం చేయడు ఆయన. నమస్కారం చేయడు. చేయని కారణం చేత ఏం చేస్తాడు చెప్పండి? ఇంటికి పోతాడు. ఎలాంటి కుటుంబం చూడండి. భార్యతో మాట్లాడుకోవాల్సినవి చెప్పండి, మంచి సంగతులు మాట్లాడుకోవాలి. పోయి ఈ సంగతి మాట్లాడుకొని వాడిని ఎట్లయినా ఏం చేయాలి? చంపేయాలి అని చెప్పేసి ఒక ఉరుకైన సిద్ధం చేసి వస్తాడు. ఆఖరికి 7వ అధ్యాయం 10వ వచనంలో ఆ ఉరుకొయ్యకి హామనే బలవుతాడు. హామనే బలవుతా వచ్చాడు. 7వ అధ్యాయం 10వ వచనం చదవండి. కాగా ఉరుకొయ్య మీద వారు అతన్నే ఉరిదీసిరి. చాలు. ఎంత నష్టపోయాడు. కాబట్టి ఆత్మీయ జీవితంలో అసూయను ఏం చేద్దాం? తీవ్రంగా ఖండిద్దాం, దానికి దూరంగా బ్రతుకుదాం. చూడండి, ఆఖరికి యేసయ్య విషయంలో కూడా చూడండి. మార్క్స్ వార్త 15వ అధ్యాయం 9వ వచనం. చాలామంది అనుకుంటారు యేసయ్యని ఉరికి అప్పగించడంలో ఉన్నటువంటి, సిలువకు అప్పగించడంలో ఉన్నటువంటి ఒక కనపడనటువంటి కోణం ఏంటో తెలుసా? అసూయ అండి. ఆయన వెళ్ళటం అనేది నిశ్చయం, అది దేవుని చిత్తం. అయితే
మనుషుల యొక్క ఉద్దేశం ఏంటంటే, మనుషులకు ఉన్నటువంటి అల్టిమేట్ కక్ష ఏంటంటే అసూయే. చూడండి అక్కడ మార్క్స్ వార్త 15:9 ప్రధాన యాజకులు అసూయ చేత యేసును అప్పగించిరని పిలాతు తెలుసుకొని, చాలండి, దేన్ని బట్టి యేసయ్యను అప్పగించారు? ఎందుకు యేసుప్రభు మీద అసూయ చెప్పండి? ఎందుకు యేసుప్రభు మీద అసూయ? అది ఆయన మేలు చేశాడే, ఆయన అందరికీ మేలు చేశాడు. రోగుల్ని స్వస్థపరిచాడు, దెయ్యాలను బట్టి వాళ్ళని వారికి విడుదలనిచ్చాడు. అవునా? గుడ్డి వారికి చూపునిచ్చాడు, మూగవారికి మాటలనిచ్చాడు, కుంటివారిని నడిపింపడానికి శక్తినిచ్చాడు. అవునా? అనాథల్ని ఆదుకున్నాడు, విధవరాండ్రని ఆదుకున్నాడు, దిక్కులేని వారికి దేవుడయ్యాడు. ఏం తప్పేం చేయలేదే, ఆయన ఏం తప్పు చేయలేదు. ఇవే ఆయన చేసిన తప్పులు. ఈ లోకంలో కూడా మనం చేసే కూడా అవే. అర్థమైంది? మనం జీవిస్తున్నటువంటి జీవిత విధానాన్ని బట్టే మన మీద ఏం పడతారు చెప్పండి? అసూయ పడతారండి. మేము ఎదుర్కొంటూ ఉంటాం మన జీవితాన్ని. ఎందుకో? నువ్వు మాతో తాగితే మంచిది, నువ్వు మాతో తిరిగితే మంచిది, మాతో సినిమాకి వస్తే మంచిది, మాతో బూతులు మాట్లాడితే మంచిది. అర్థమైందా? మాతో నువ్వు తిరిగితే మంచిది, మాతో కబుర్లకి ఉత్తగనే కబుర్లు, ఆ కబుర్లు చెప్పుకోవటానికి కలిస్తే మంచిది, మావలి నువ్వు అబద్ధాలు ఆడితే మంచిది, మావలి నువ్వు లంచాలు తీసుకుంటే మంచిది, మావలి నువ్వు తిరిగితే మంచిది, మావలే జీవం లేని వాటికి సాగిలపడితే మంచిది, మావలే నువ్వు వచ్చి ఏం చేయాలి? వాటికి వీటికి పనికి మాలిన వాటికి బల్లిచ్చిన వాటిలో ఏం చేయాలి? భోజనం చేస్తే మంచిది అంటారు. మనం ఏమది అంటాం? చెడ్డది. అటు చేయొద్దన్నాడు యేసుప్రభు అని మనం చెప్తాం. అప్పుడు ఏం కలుగుతుంది వాళ్ళకి చెప్పండి? అసూయ. మీ దేవుడేనా దేవుడు? మా దేవుడు దేవుడు కాదా? అసూయ పెంచుకుంటారు. అసూయ పెంచుకొని ఏం చేస్తారు ఇక చెప్పండి? ఇక మన మీద ఇక అసూయ జస్ట్ మొదలైందంటే ఎవడొస్తాడు చెప్పండి? బామ్మరిది వస్తాడు, సాతానుడు వస్తాడండి. వాడు వచ్చి వాళ్ళని ఆక్యుపై చేసుకుంటాడు, వాళ్ళ ఆలోచనలు ప్రభావితం చేస్తాడు, వారికి మన మీద ద్వేషాన్ని పెంచుతాడు. అంతే. వాళ్ళు ఎప్పటికి కూడా మనల్ని ఏం చేయరు? ప్రేమించలేరు. మన మీద విషపు చూపు కలిగి ఉంటారు. మనకెప్పుడు కీడు కలుగుతుందా? మన సాక్ష్యం ఎప్పుడు చెడిపోద్దా? మనకు ఎవరైనా హాని చేస్తారా? మనం ఎవరైనా పట్టుకుపోతారా? మన కొరకు ఎవరైనా పోలీసులు వస్తారా? మన మీద ఎవరికైనా గొడవకు వస్తారా? కనిపెట్టి చూస్తూ ఉంటారు. ఎందుకు? అప్పుడు వచ్చినప్పుడు ఇక వాళ్ళ లోపల ఉన్న మొత్తాన్ని ఏం చేస్తారు చెప్పండి? ఇక వెలగక్కుతారు. కాబట్టి ఈ లోకంలో నీకు నాకు దేవుడిచ్చినటువంటి ఉన్నతమైనటువంటి స్థితిది. దీన్ని బట్టి ఇతరులకు అసూయ కలగటం ఇన్ఎవిటబుల్, తప్పనిసరి. కాబట్టి ఎవరు కూడా దీనికి అతీతులు కాదు. కాబట్టి ఈ అసూయ నుంచి మనం బయటికి రావడానికి ప్రయత్నం చేద్దాం. ఎలా రావచ్చు బయటికి చెప్పండి? ఎలా రావచ్చు? ఫస్ట్గా నీకు ఈ జబ్బు ఉన్నదని తెలిసిన తర్వాత, నాకు ఈ జబ్బు ఉన్నదని తెలిసిన తర్వాత ప్రభు పాదాలు పట్టుకోవాలి. సామెతలు 28:13 అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని కనికరాన్ని పొందుతాడు. ఫస్ట్ థింగ్ ఏం చేయాలంటే, యూ షుడ్ సరెండర్, యూ షుడ్ కన్ఫెస్, యూ షుడ్ ఎక్నాలెడ్జ్ యువర్ సిన్, దట్ యూ హ్యావ్ జెలస్ ఇన్ యువర్ మైండ్, ఇన్ యువర్ హార్ట్. నీ అంతరంగంలో ఏమున్నదని ఒప్పుకో. అసూయ ఉన్నదని యథార్థంగా ప్రభు పాదాలు పట్టుకొని ఒప్పుకోవటం మొదటి పద్ధతి. రెండోది ఏంటి? సామెతలు 10:12 పగ కలహము రేపును, ప్రేమ దోషములను కప్పును. ఇతరులను ప్రేమించడం ఎప్పుడైతే నీ జీవితంలో అలవరుచుకుంటావో, ఆ తర్వాత ఈజీగా ఏం చేయొచ్చు చెప్పండి? అసూయను నేను ఏం చేయొచ్చు? అధిగమించవచ్చండి. 106వ కీర్తన 4-5 వచనాలు చెప్పుకొని ముగించుకుందాం. 106వ కీర్తన 4-5 వచనాలు. యెహోవా, నీవు ఏర్పరచుకున్న వారి క్షేమమును చూచి నేను చూచు, నీ జనులకు కలుగు సంతోషమును బట్టి నేను సంతోషించుచు, నీ స్వాస్థ్యమైన వారితో కూడి కొనియాడినట్లు నీ ప్రజల యందు నీకున్న దయచొప్పున నన్ను జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. ఈ ప్రార్థన చేసుకో. ప్రభా, వారిని దీవించావు, వారు మంచిగా ఉన్నారు, ఇది నీ కృపే. వారిని ఆశీర్వదించావు, వారు మంచిగా ఉన్నారు, ఇది నీ కృపే. వారు మంచిగా సేవ చేస్తున్నారు, ఇది నీ కృపే. వారు చక్కగా ఆరోగ్యంగా ఉన్నారు, ఇది నీ కృపే. వారు చక్కగా బలంగా ఉన్నారు, ఇది నీ కృపే. వారు చక్కగా పిల్లలు బాగా చదువుతూ ఉన్నారు, ఇది నీ కృపే. వారు చక్కగా ఇల్లు కట్టుకున్నారు, ఇది నీ కృపే. వారు చక్కగా వస్తు వాహనాలు కొనుక్కున్నారు, ఇది నీ కృపే. వారికి ఇచ్చిన వలే వారికి ఏ విధంగా ఇచ్చావో, వారిని ఏ విధంగా ప్రేమించావో అదే ప్రేమతో నన్ను కూడా ప్రేమించు ప్రభా. వారి సంతోషంలో నన్ను కూడా ఏం చేయి? పాలివానిగా చేయి ప్రభా.
ఎవరైతే ఇలాంటి ప్రార్థన చేసుకుంటారో వారు ఏం చేయొచ్చు? అసూయని ఈజీగా వారి జీవితాల నుంచి ఏం చేయొచ్చు? టాటా, బాయ్ బాయ్, గుడ్ బై చెప్పేయచ్చు అసూయకి. అర్థమైందా? మంచి శ్రేష్టమైన జీవితాన్ని ఈ లోకంలో మనం జీవించగలుగుతాం. కాబట్టి క్యాన్సర్ కంటే, ఎయిడ్స్ కంటే, అర్థమైందా, ఇప్పుడు వచ్చేటటువంటి డెంగీల కంటే కూడా భయంకరమైనది ఏం చెప్పండి? అసూయ. మనం అనుకుంటాం అవి ప్రమాదకరమని. అవి ఒకవేళ మనల్ని ఏం చేస్తాయి? శరీరాన్ని చంపగలుగుతాయి. అర్థమైంది? అసూయతో మనం ఒకవేళ చచ్చిపోతే ఆత్మకు కూడా ఏమన్నా చెప్పండి? థ్రెట్ ఉంది. ఏమన్నది? ఏమని చెప్పండి? థ్రెట్ ఉందండి. అవునా కదా? కాబట్టి ఆత్మ విషయమై జాగ్రత్త కలిగి ఉండు. అసూయనే నేను ఆ జీవితం నుంచి పారద్రోలు. దేవుడి తలంపులు తీర్చు.